వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి కొన్ని సాంప్రదాయాలు అలాగే ఆచారాలు ఇవి సర్వసాధారణంగా ఉంటాయి. సాంప్రదాయాలని మనం ఎక్కువగా పాటిస్తాం. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదని పెద్దలు తరచూ చెబుతుంటారు. అయితే ప్రస్తుత తరానికి ఈ చెప్పేవారు కరువయ్యారు. వారు చెప్పినా కూడా వినేందుకు మనం ఇష్టపడలేదు. అయితే మన యొక్క పూర్వీకులు అలాగే శాస్త్రాలు చెబుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని కనీసం కొందరికైనా ఇందులో అవగాహన వస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం అనేది శుభప్రదం కాదు అని చాలామంది పెద్దలు చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా విధిగా పాటిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం దీన్ని అంతగా పట్టించుకోవట్లేదు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం నాడు ఎందుకు హెయిర్ కటింగ్ చేయించకూడదు అనేది ఒక చిన్న కారణం చెప్తున్నారు. సూర్యభగవానికి ఆదివారం అనేది అత్యంత ఇష్టమైన రోజు. అలాగే ఆ రోజున భానువారం అని కూడా మనం పిలుస్తాం. నిపుణుల ప్రకారం సూర్యుడు ఆరోగ్యాన్ని, శక్తిని, సంపదని అలాగే గౌరవాన్ని కూడా మనకు కల్పిస్తాడు. దీంతో ఆదివారం నాడు మనం ఏదైనా చేయకూడని పనులు చేస్తే ఇవన్నీ కూడా మనకు దూరం అవుతాయి అనేది పెద్దలు చెప్తున్నారు. ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్ళు కత్తిరించడం వల్ల సూర్యుడి యొక్క సానుకూల ప్రభావం తగ్గి మన ఆరోగ్యం లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ జుట్టు కత్తిరించడం వల్ల మన యొక్క సంపద అంటే మన ఇన్కమ్ తగ్గిపోవడం లేదా ఆరోగ్యం క్షీణించడం అనేది ప్రధాన కారణాలుగా చూపిస్తున్నారు. అలాగే జుట్టుని శరీరంలోని ఒక పవర్, శక్తి అంటారు, దీనికి కేంద్రంగా చెప్తారు. అందుకే ఆదివారం నాడు ఈ హెయిర్ కటింగ్ చేయించకపోతే ఆ యొక్క పవర్ అనేది మనలో పెరుగుతుందట. అలాగే తెలుగు రాష్ట్రాల విషయాల్లో పుట్టినరోజులప్పుడు అలాగే మంగళ శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించడం అనేది జరగదు. చాలామంది ఈ నియమాన్ని పాటిస్తారు. అయితే శనివారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవద్దు అనేది చెప్తారు. అయితే అమావాస్య, పౌర్ణమి రోజు కూడా కటింగ్ చేయించిన వారు చాలామంది ఉన్నారు. హెయిర్ కటింగ్తో పాటు ఆదివారం నాడు ఇంటి బూజులు దులిపి శుభ్రం చేయడం కూడా తప్పు. అలా చేయకూడదు. వీటి వలన మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి అలాగే ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చి మన యొక్క ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా పనులు చేపట్టడం ప్రారంభించడం కూడా ఆదివారం నాడు చేయకూడదట. వాస్తవానికి ఇవి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారాలకి భిన్నంగా ఉంటుంటాయి. అయితే శాస్త్రీయంగా ఆదివారం నాడు ఈ పనులు చేయకూడదని ఎక్కడ స్పెసిఫిక్గా ఆధారం లేకపోయినప్పుడు కూడా వారం అంతా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఆదివారం నాడు అంతగా పనులు పెట్టుకోకుండా కొంచెం రిలాక్స్డ్గా ఆ రోజు గడిపితే ఆరోగ్యం బాగుంటుంది అనేది పెద్దలు చెప్తున్నారు. అంటే ఇది సంప్రదాయమా, ఆచారమా, లేకపోతే శాస్త్రీయమా అనేది స్పెసిఫిక్గా లేకపోయినప్పటికీ కూడా మనం వాటిని పాటించడం అనేది ఎవరి ఇష్టం వారిది. దీనిలో ఎటువంటి నిబద్ధత అలాగే శాస్త్రీయత అనేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.